లాస్ట్ కార్యవర్గ సమావేశం చేసుకోవాలా. దాదాపు సభ్యత్వం ఒకరిద్దరు కూడా చేసినట్టు తప్పితే మిగతా సభ్యత్వం ఎక్కడి నుంచి రాలేదు. ఆ సభ్యత్వం మన ప్రజెంట్ ముఖ్యంగా మనము చేయాల్సిందంటే సభ్యత్వం అయితేనేమి తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఏం చేయాలనేది ఆ సమావేశం చేసిన తర్వాత ఎంత ఏ నిర్ణయం అనేది తీసుకోవాలనేది సభ్యత్వం చేస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే మనము అనుకోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఫైనల్ కూడా చేశాం. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఎలక్షన్లకు కూడా పక్కన పెట్టుకుంటాం. జర్నలిజం అనే వృత్తి కత్తి మీద సాములా మారింది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్యాన్ని చందంగా మారిన ఈ పరిస్థితుల్లో జర్నలిస్టుల సమస్యలు, ఇబ్బందులు తదితర అంశాలపై ఈరోజు ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల ఇబ్బందులు, తర్వాత అన్నిటిపైన కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అయితే చివరి నిమిషంలో ఎన్నికలు కూడా రావడంతో నిలిచిపోయింది. అయితే ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చేర్చింది. దాన్ని గత ప్రభుత్వం మాది కాకుండా ముందుగానే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది. అలాగే జర్నలిస్టులకు గతంలో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు ఉండేవి, అవి యథావిధిగా కొనసాగించాలి. అలాగే జర్నలిస్టుల పైన దాడులు రోజుకు పెరిగిపోతున్నాయి, మీడియా సంస్థలపైన దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటిని దాడులు అరికట్టేందుకు యాంటీ అటాక్ కమిటీలు తిరిగి పునరుద్ధరించాలి. తర్వాత ఈ మీడియాపై స్వేచ్ఛను హరిస్తున్నారు కాబట్టి మీడియా స్వేచ్ఛను కూడా కాపాడాలని చెప్పి కూడా మేము సమావేశంలో చర్చించి తీర్మానం చేయడం జరిగింది. మొత్తం మీద రాష్ట్రంలో ఎక్కడ జిల్లాలోనైనా రాష్ట్రంలోనైనా జర్నలిస్టులకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏపీడబ్ల్యూజీ అండగా ఉంటుంది, వారి తరఫున పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. త్వరలో కర్నూలు జిల్లాలో ఒక ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో సెమినార్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కర్నూలు జిల్లాలో అది రాష్ట్ర నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరుగుతుంది. కనుక ఈ సెమినార్ను అంతా జిల్లాలోని జర్నలిస్టులంతా పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో ఈ జర్నలిస్టుకి ఏ సమస్య వచ్చినా ఏపీడబ్ల్యూజీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఏపీడబ్ల్యూజీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి వివిధ సమస్యలను ఇక్కడ చర్చించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఉన్నటువంటి హక్కులు కానీ పెద్ద సమస్యలు కానీ పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంది. అదే క్రమంలో జర్నలిస్ట్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే దశకు తీసుకొచ్చింది. వాటిపైన కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టులకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు 3 ఉన్నాయి. ఒకటి పక్కా ఇళ్ళు, ఇంటి స్థలాలు, రెండవది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆరోగ్య కార్డ్స్, హెల్త్ కార్డ్స్, అంతేకాదు పిల్లలు చదువుకోవడానికి ఉచిత విద్య అందించాలనేది ప్రధాన డిమాండ్గా ఉంది. వీటి మీద కూడా ఏపీడబ్ల్యూజీ జిల్లా కమిటీ కానీ రాష్ట్ర స్థాయి కూడా మనం ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి చంద్రబాబు ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వంలో కూడా గత ఎన్నికల ముందు కూడా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు పక్కా ఇళ్ళు నిర్మిస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టారు. మేనిఫెస్టో పెట్టిన వాటిని వెంటనే అమలు చేయాలి. అంటే ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ తర్వాత మేము ఏదో విషయం తయారు చేసాము, లగ్జరీ ఎన్నికలు చేస్తున్నామని అడవులు చేసి ఆ తర్వాత ఎన్నికల తర్వాత వెళ్ళడం కాకుండా ఈ 5 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి మేనిఫెస్టో పెట్టిన విధంగా అర్హులైన ప్రతి జర్నలిస్టుకి 3 సెంట్లు ఇంటి స్థలము, పక్కా ఇళ్ళు నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. అదే క్రమంలో అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు కూడా అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, జర్నలిస్టు పిల్లలకు 100% స్కూల్ ఫీజు రాయితీ ఇవ్వాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇటువైపుగా ఈ దిశగా టీడీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆశిస్తున్నాము. అవసరం అనుకుంటే అంటే ప్రతి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం కూడా కొంత సమయం తీసుకున్న తర్వాత కూడా జర్నలిస్ట్ సమస్యల మీద ఇంకా నిర్లక్ష్యం చేసిందనుకోండి, మనం ఉన్న జర్నలిస్ట్ సమైక్యతమై సమిష్టమై రాబోయే కాలంలో మన సమస్యల సాధన కోసం వివిధ దశల్లో శాంతియుత మార్గాల్లో ఆందోళన చేయడానికి కూడా మనం సిద్ధపడాల్సిందిగా కోరుతూ, అలాంటి సమస్య రాకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, యువనేత మన నారా లోకేష్ గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి జర్నలిస్ట్ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ